హలో ఫ్రెండ్స్! ఈరోజు టాపిక్ వచ్చేసి యూడబ్ల్యూ నుంచి ఇంటర్లాకింగ్ మెథడ్స్ ఆఫ్ రివర్స్ కంట్రోల్ గురించి నేర్చుకుందాం. దెర్ ఈస్ ఎ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఈ ఇంటర్లాకింగ్ మెథడ్స్‌లో 2 టైప్స్ అయితే ఉంటాయి. వన్ ఈస్ పుష్ బటన్ ఇంటర్లాకింగ్ అండ్ అనదర్ వన్ ఈస్ ఆక్సిలరీ కాంటాక్ట్ ఇంటర్లాకింగ్. ఫస్ట్ మనం పుష్ బటన్ ఇంటర్లాకింగ్ గురించి చూద్దాం. Push button interlocking is a control method used to prevent two push buttons from operating at the same time, and it is commonly used in forward reverse motor control circuits. పుష్ బటన్ ఇంటర్లాకింగ్ అంటే టూ పుష్ బటన్స్ ఒకేసారి ఆపరేట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక కంట్రోల్ మెథడ్. మళ్ళీ చెప్తున్నా వినండి. టూ ఇంటర్లాకింగ్ అనే పుష్ బటన్స్ అనేవి ఉంటాయి. ఒకటేసారి అవి ఆపరేట్ కాకుండా దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే అదొక కంట్రోల్ మెథడ్. అండ్ ఇది మోస్ట్‌లీ ఫార్వర్డ్ అండ్ రివర్స్ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్‌లోనే యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకుందాం. టూ పుష్ బటన్స్ ఆర్ యూజ్డ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్. అర్థమైందా? ఫార్వర్డ్ అండ్ రివర్స్ మనం 2 యూజ్ చేసుకుంటాం పుష్ బటన్స్ ఈ వర్కింగ్‌లో. అండ్ వెన్ ద ఫార్వర్డ్ పుష్ బటన్ ఈస్ ప్రెస్డ్ ఇట్ ఎనర్జైజెస్ ద ఫార్వర్డ్ కాంటాక్టర్. అంటే ఫార్వర్డ్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ కాంటాక్టర్ అనేది ఎనర్జైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ద నార్మల్లీ క్లోజ్డ్ ఎన్‌సి కాంటాక్ట్ ఆఫ్ ద రివర్స్ పుష్ బటన్ ఓపెన్స్ ద సర్క్యూట్. సో రివర్స్ ఆపరేషన్ ఈస్ బ్లాక్డ్. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అందుకే రివర్స్ పుష్ బటన్‌లో ఉన్న నార్మల్ క్లోజ్డ్ ఎన్‌సి అనే కాంటాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడేమైతుంది, అందుకే రివర్స్ సర్క్యూట్ బ్లాక్ అయ్యి, రివర్స్ ఆపరేషన్ గూడా జరగకుండా ఆపేస్తది. సిమిలర్‌లీ ప్రెసింగ్ ద రివర్స్ పుష్ బటన్ బ్లాక్స్ ద ఫార్వర్డ్ సర్క్యూట్. అందుకే రివర్స్ సర్క్యూట్ బ్లాక్ అవుతుంది. అండ్ రివర్స్ ఆపరేషన్ అనేది కూడా జరగదు. అదే విధంగా రివర్స్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే రివర్స్ కాంటాక్టర్ ఎనర్జైజ్ అవుతుంది. అప్పుడేమైతది, ఫార్వర్డ్ సర్క్యూట్ అనేది బ్లాక్ అయితది. ఇలా ఒకేసారి ఫార్వర్డ్ ఇంకా రివర్స్ 2 ఆపరేట్ కాకుండా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ప్రివెంట్ చేస్తుంది. దీని పర్పస్ ఏంటో చూద్దాం. Prevents short circuit and motor damage, and it ensures the safe operation. Example used in motor direction control circuits. దీని పర్పస్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ని ప్రివెంట్ చేయడం అండ్ ఏంటంటే మోటార్ డ్యామేజ్ కాకుండా కాపాడడం, సేఫ్ ఆపరేషన్ని ఎన్ష్యూర్ చేయడం అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మోటార్ డైరెక్షన్ కంట్రోల్ సర్క్యూట్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ మెథడ్ అన్నట్టు. ఇప్పుడు మనం మెథడ్ 2 అయితే చూద్దాం. ఆక్సిలరీ కాంటాక్ట్ ఇంటర్లాకింగ్. Auxiliary contact interlocking uses auxiliary contacts of the contactors to prevent the simultaneous operation. ఆక్సిలరీ కాంటాక్ట్ ఇంటర్లాకింగ్ అంటే కాంటాక్టర్లో ఉన్న ఆక్సిలరీ కాంటాక్ట్స్ అనేవి 2 మనం యూజ్ చేస్తామన్నట్టు. ఎలా అంటే సిమ్యుల్టేనియస్‌గా ఆపరేషన్‌ని ప్రివెంట్ చేయడానికి. అండ్ ఇది ఫార్వర్డ్ అండ్ రివర్స్ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. వర్కింగ్ వచ్చేసి ఈచ్ కాంటాక్టర్ హ్యాస్ ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఎన్ఓ అండ్ ఎన్సి. ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఇంటర్లాకింగ్‌లో ప్రతి కాంటాక్టర్‌కి ఆక్సిలరీ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. నార్మల్లీ ఓపెన్ ఎన్ఓ ఇంకా నార్మల్లీ క్లోజ్డ్ ఎన్సి అనేవి ఉంటాయి. వెన్ వన్ కాంటాక్టర్ ఈజ్ ఎనర్జైజ్డ్ ఇట్స్ ఎన్సి ఆక్సిలరీ కాంటాక్ట్ ఓపెన్స్ ద కంట్రోల్ సర్క్యూట్ ఆఫ్ ద అదర్ కాంటాక్టర్ అండ్ దిస్ ఎన్ష్యూర్స్ ఓన్లీ వన్ కాంటాక్టర్ కెన్ ఆపరేట్ ఎట్ ఎ టైమ్. ఇందులో ఏమంటున్నారంటే ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎనర్జైజ్ అయితే దానికి సంబంధించిన ఎన్సి ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా వినండి. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎనర్జైజ్ అయినప్పుడు దానికి సంబంధించిన ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్డ్ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ అనేది రివర్స్ కాంటాక్టర్ కంట్రోల్ సర్క్యూట్లో కనెక్ట్ చేసి ఉంటుందన్నమాట. అండ్ కాబట్టి ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు రివర్స్ కాంటాక్టర్ ఎనర్జైజ్ అవ్వకుండా బ్లాక్ అవుతుంది. అదేవిధంగా రివర్స్ కాంటాక్టర్ ఎనర్జైజ్ అయితే దాన్ని ఎన్సి ఆక్సిలరీ కాంటాక్ట్ ఫార్వర్డ్ సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది. ఇలా ఒకసారి 2 కాంటాక్టర్స్ ఆపరేట్ కాకుండా సిస్టమ్ని ప్రివెంట్ చేస్తుంది. దీని ఆపరేషన్ అండ్ పుష్ బటన్ ఇంటర్లాకింగ్ ఆపరేషన్ కూడా సేమే. ఈ 2 ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఒకేసారి ఆపరేషన్ అనేది అవ్వకుండా. అండ్ పర్పస్ వచ్చేసి ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ అండ్ ఇంప్రూవ్స్ ద సిస్టమ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. ఎగ్జాంపుల్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రియల్ మోటార్ కంట్రోల్ ప్యానల్స్.
మీకు అర్థమైందా? ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ ప్రొవైడ్ చేయడం అండ్ షార్ట్ సర్క్యూట్‌ని ప్రివెంట్ చేయడం. ఈ షార్ట్ సర్క్యూట్ ప్రివెంట్ చేయడం పుష్ బటన్‌లో గూడా ఉంటది ఈ పర్పస్. అండ్ మోటార్‌ని డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడం సేమ్ పుష్ బటన్ ఇంటర్లాకింగ్ నుంచే. అండ్ సిస్టమ్ సేఫ్టీగా ఇంకా రిలయబిలిటీగా ఇంప్రూవ్ చేయడం. ఇది ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానెల్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండ్ సేఫ్టీ మెథడ్. అండ్ పుష్ బటన్ ఇంటర్లాకింగ్ అండ్ ఆక్సిలరీ కాంటాక్ట్ ఇంటర్లాకింగ్ డయాగ్రామ్స్ అయితే నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. మీరవి స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ అటెంప్ట్ అయితే మంచిగా చేయండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ రాసి డయాగ్రామ్స్ అయితే నీట్‌గా గీయండి. ఏం టెన్షన్ పడకండి. అందరూ పాస్ అయితారు. వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు, బ్యాక్ బెంచర్స్, టాపర్స్ ఎవ్వరైనా సరే యూట్యూబ్‌కి రావాల్సిందే. అన్ని క్లాసెస్ ఇనాల్సిందే. మన ఛానల్‌ని అయితే మంచిగా సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. అండ్ టాపిక్స్ వచ్చేసి మీకేమన్నా టాపిక్స్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి. నేను చూసుకొని నా వీడియో చేసి నెక్స్ట్ డే అయినా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.